తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కీలక నేతలు హాజరు కాబోతున్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు కీలక నేతలు హాజరు కాబోతున్నారు. తెలంగాణలో రేపటి నుంచి ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా భేటీ అయ్యారు. మరి ఈ సమావేశంలో చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా ఇంకా చాలా మంది కీలక నేతలైతే పాల్గొన్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అశోక్ అందిస్తారు. అశోక్, మరి ఎస్ఐఆర్ కి సంబంధించి మరి ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు అందరూ ముఖ్య నేతలు, కీలక నాయకులు పాల్గొన్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ చెప్పండి అశోక్. మనం చూస్తున్నాం రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ దాదాపు గంట పాటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలకమైన దీనికి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలందరూ కూడా ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 3 సమావేశాలు ఏర్పాటు చేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 4 సమావేశాలు ఏర్పాటు చేసి, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ 3 సమావేశాలు ఏర్పాటు చేసి, బీజేపీ ఏకంగా 8 సమావేశాలు ఏర్పాటు చేసింది. బీజేపీ అక్కడ కూడా లేకున్నా కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. బీజేపీ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. ఓట్లు తీసేసేటువంటి పార్టీ బీజేపీ అన్ని సమావేశాలు నిర్వహిస్తే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి పార్టీ అసలు సమావేశం నిర్వహించకపోవడం కూడా ఆయన చాలా సీరియస్ అయ్యారు. దీనికి తోడు ఏదైతే నిజామాబాద్ లో బీజేపీ చాలా అగ్రెసివ్ గా ఉందని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ చాలా పూర్ పర్ఫార్మెన్స్ తో ఉందని, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, పార్టీ నేతలు పర్ఫార్మెన్స్ మార్చుకోకపోతే తీవ్ర చర్యలు ఆయన హెచ్చరించారు. దీంతో పాటు ఏదైతే ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆ జిల్లాలకు సంబంధించి పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అవసరమైతే ఇన్ఛార్జిలో కూడా మార్చుతామని చెప్పేసి కూడా సీఎం వ్యాఖ్యానించారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశం పైన చాలా సీరియస్ గా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు క్లాస్ వీకినట్టుగా సమాచారం ఉంది మనకు. అయితే ప్రధానంగా సర్పంచ్లతో కీలకంగా ఈ సర్ పైన కూడా అవగాహన కల్పించి సర్లో కీలకంగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలతో వెళ్లి నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా పనిచేయాలని చెప్పి సూచన చేసినట్టుగా సమాచారం ఉంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్.